హాయ్ టీఎన్ఆర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా ఒక హీరోగా రావడం అనేది ఒక పెద్ద ఎత్తు. అలాంటిది మీ నిజ జీవితంలో జరిగిన కథతో రావడం అనేది ఇంకా సూపర్. అసలు నిజంగా రియల్ లైఫ్‌లో జరిగిన కథ అనేది మొత్తం సార్ ఒక మాట చెప్పాలంటే నేను నేను రియల్ నా జీవిత చరిత్ర ఉంది ఇలా కాబట్టి నేను 10 కోట్లు ఖర్చు పెట్టి నేను ఈ సినిమా తీసుకున్నా. నేను నా ఆస్తులు కూడా అమ్ముకొని సినిమా తీసుకున్నా. ఎందుకు తీసుకుంటా? నేను ఎంత కష్టపడి ఉంటే ఈ సినిమా తీసిన. ఓకేనా? నన్ను చాలా కష్టపెట్టారు. మీరు అడిగితే మళ్ళీ నాకు ఏడుపు వస్తుంది. అది నా బాధ. ఓకేనా? చిన్నప్పటి నుంచి మేము కష్టపడ్డండి. చదువు లేక అది లేక ఒక్క మాటలు చెప్పాలంటే నేను పెద్దబాల శిక్ష చదివిన. ఓకేనా? అది ఇప్పటి వరకు కూడా నాకు గుర్తుంది. ఆ పెద్దబాల శిక్షలో ఒక కమ్మలో ఒక పద్యం ఉండే, ఇప్పుడు కూడా గుర్తుంటుంది నాకు. నేను అంత పెద్ద చదవకపోయినా అది గుర్తుండదు. అది చెప్పాలా? ఇప్పుడు చదివి చెప్పాలా? అపయం దపయం మేలు అరేదనం పాలు ఆశలెస్సె గెలువు ఆగ్నేయందు నిలువు ఇంపు మాటలాడు ఇచ్చిన కీర్తి వేడు వీనివాని జోడు ఐదుగురుల గోరు. సూపర్ సార్. ఇందాక చదివింది కూడా నాకు ఇంకా గుర్తుందంటే అది ఎంత ఇది ఉంటే నాకు బాధ. ఆ చదువు లేక కూడా బాధ అన్నమాట. ఉన్నంత చదువును నేను మైండ్లో పెట్టుకొని అంతవరకు నేను బిజినెస్ చేసుకుని వచ్చిన. సూపర్ సార్. నాకు ఇందాక స్పీచ్‌లో ఒక మాట అయితే అది నిజం. ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా పని చేస్తే మనం కోటీశ్వరులు అవ్వం. అంతే కదా. అప్పుడు నేనేమంటున్నా, ఒకే మాట చెప్తున్నా, నేను సంపాదించలేను, అరే వానికి ₹1,00,00,000 కారు ఉంది నాకు లేదు అనేదాన్ని బంద్ చేసి ఆపేసి నువ్వు వ్యాపారం మొదలు పెట్టాలి. వ్యాపారం మొదలు పెట్టాలంటున్నా నేను. అది కొబ్బరి బొండలు అమ్ముకో, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకో. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకో, లేకపోతే ఒక హోటల్ పెట్టుకో, లేకపోతే ఒక చాయ్ హోటల్ పెట్టండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత నీకే ఆదాయం వస్తుంది. రాదని ముచ్చట ఉండదు. కానీ వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళకి హోటల్ ఉంది, వానికి ఏముంది అని నువ్వు వీడినే ఉంటున్నావు. కాబట్టి నేను వ్యాపారాలు చాలా చేశాను. నేను బెంగళూరు పోయినా, నేను విజయవాడలో ఉన్నా. నాకు తెలివి వచ్చిన కాడ నుంచి ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయినంటే నేను వ్యాపారం చేసుడు తప్ప వేరేది ఏది లేదు నాకు. బిజినెస్ వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే నేను 4 నెలలు 5 నెలలు వేరే దగ్గర జాబ్ చేసుకుంటూ ఆ డబ్బు తయారు చేసుకొని నేను వ్యాపారాలు చేశాను, మొదలుపెట్టాను. అందరిని కూడా నేను అలాగే మొదలు పెట్టారని అంటున్నాను నేను. అది నాకు అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఈ సినిమా చూసి మీరు ప్రేమించిన ఆ అమ్మాయి వస్తే మరి ఇప్పుడు ఆల్రెడీ రెస్టారెంట్ అనే ఒక అమ్మాయి అన్నారు, సింగపూర్ ఉంటా అమ్మాయి. ఆ రిలేషన్ ఏంటి సార్? అంటే నేను ఒకనొకప్పుడు నేను ఎయిర్పోర్ట్లో నేను ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఓ మేడం నాకు పరిచయం అయింది. ఆ మేడం మీరు ఎటు వెళ్తున్నారు మేడం అంటే మద్రాసు వెళ్తున్నాను, నేను కూడా మద్రాసు వెళ్తున్నా. అట్లా మేము పరిచయం అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పటికి కూడా ఆమెతో నేను జర్నీ చేస్తున్నా. సో ఆమె కొంచెం రెస్టారెంట్లు బిజినెస్లు అవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆమె సొంత ఊరు మద్రాస్. సో ఆమె ఆంధ్ర అయినా కానీ మద్రాసు అటు ఇటు వాళ్ళు ఏమంటారు, మద్రాసు ఆంధ్ర గుంటూరు దగ్గర కాబట్టి వాళ్ళ నాన్న మద్రాసు, వాళ్ళ మమ్మీ అటు ఆంధ్ర కాబట్టి ఆమె ఇక్కడ వ్యాపారం మొత్తం మిస్టర్ రెడ్డిలో ఉంది. అంటే ఆమెను పరిచయమైన కాడ నుంచి నేను ఫస్ట్ ఏమన్నా అదే పిలుపు ఈ దీంట్లో పెట్టాను అనమాట. ఆమె రెడ్డి గారు అని పిలుస్తుంది, అందుకే మిస్టర్ రెడ్డి అని నేను ఈ సినిమా పేరు పెట్టుకున్నా. ఆమె మేడం అని పిలుస్తా కాబట్టి నేను ఎప్పుడు మేడం అని పిలుస్తా, ఇప్పుడు కూడా మేడం అని పిలుస్తా, ఎప్పటికీ పిలుస్తా. సూపర్ సార్, సూపర్ సార్. చాలా బాగుంది ట్రైలర్ కూడా. మీకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.